Okay. సరే. Ready? Okay, finally I told the misunderstanding make sin. నేను చెప్పాను కదా, ఒకరిని ఒకరు అపార్థము చేసుకోవటము అనేది పాపమునకు దారితీస్తుంది. Okay. The sin and the people how to manage, how to overcome this sin, you don't know that the reason the word to comes out of the unnormal words. చూడండి, ఈ పాపముతో ఎలా వ్యవహరించాలి, పాపమును ఎలా జయించాలో తెలియక చాలాసార్లు మన నోటి నుండి వచ్చే మాటలు చాలా విపరీతమైన మాటలు తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అవునా? అన్వాంటెడ్ టాక్ వన్ అనదర్, అనవసరమైన విపరీతమైన మాటలు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అనుకుంటూ ఉంటారు. దట్ వర్డ్స్ లైక్ ఏ స్వాడ్, లైక్ ఏ నైఫ్ కిట్టింగ్. ఆ మాటలు ఎలాంటివంటే కత్తిపోటు వంటి మాటలు అని చెప్తూ ఉంది. సో ఆఫ్టర్ ద స్టార్టింగ్ ద ఫైటింగ్, సో ద ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ హెల్డ్ ఇన్ వన్ అనదర్. చూడండి, ఒకరితో ఒకరు పోట్లాడటం, గొడవ పడడం ప్రారంభించిన తర్వాత ఇటువంటి నాటకీయమైన పరిణామాలు అనేవి ఏర్పడతాయి. That time the unwanted talk to say why I married you, why I find you, like గొడవ మొదలైన తర్వాత భార్యాభర్తల మధ్య ఇక ఎలాంటి మాటలు వస్తాయంటే నోటి నుంచి పోయి నిన్ను చేసుకున్నాను, ఎక్కడ దొరికావు అని ఇటువంటి మాటలు ఒకరితో ఒకరు అనుకోవడం చూస్తాం. ఓకే, లైక్ వైజ్ ద word is started, then pain, sorrow, everything enter in the family. ఏమవుతుందంటే ఇలా ఒకరిని ఒకరు అనుకోవటంతో ప్రారంభమైంది, చివరికి ఒకరిలో ఒకరికి ద్వేషము, పగ, బాధ, నిరాశ కుటుంబంలోనికి ఇవన్నీ కూడా ప్రవేశించేస్తాయి. At the time the spirit is broken, ఆ సమయంలో మనసు లేదా ఆత్మ, ప్రాణము అనేది విరిగిపోయిన స్థితిలో ఉంటుంది. Spirit is wounded, ఈ యొక్క ప్రాణమునకు లేదా ఆత్మకు గాయాలు అవుతాయి. సో he don't know how to heal the wound of spirit. ఈ ఆత్మ, ఈ ప్రాణమునకు అయిన గాయములను, దెబ్బలను ఎలా మాన్పాలో తెలియదు. Automatically the weakness enter. అలాంటి పరిస్థితుల్లో మీకు తెలియకుండానే బలహీనత మీలోనికి వచ్చేస్తుంది. The sickness enter. తరువాత వ్యాధిగా మారిపోతుంది. The finally allowed the demonized. చివరికి ఏమైపోతుందంటే అపవిత్రాత్మకు మీరు అనుమతినిస్తారు, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తులుగా మారిపోతారు. The demon enter inside. ఈ దెయ్యము లోపలికి ప్రవేశించిన తరువాత every wounds hidden, ఆ గాయములన్నీ కూడా దాగి ఉంటాయి. The one another we cannot identification why the wounds come inside. అసలు ఈ గాయాలు ఎందుకయ్యాయి అనేది కూడా గుర్తించలేని విధంగా ఈ గాయములన్నీ కూడా దాగుకుంటాయి. When started the wounds? అసలు గాయాలు ఎప్పుడు తగిలాయి, ఎప్పుడు మొదలయ్యాయి? How affect the spirit? How affect the wound of spirit? ఈ గాయము ప్రాణమును ఎలా బాధించింది? So finally we got many painful in the personally wounded. చివరికి ఏమైపోతుందంటే ఈ గాయాల వల్ల ఎంతో బాధను, నొప్పిని భరిస్తూ ఉంటాం. So at the time only the gospel enter in our life. ఆ సమయములోనే సువార్త అనేది మన జీవితాల్లోనికి వస్తుంది. The remedy of inner wounds. అంతరంగమందున్న గాయములకు మందు లేదా వైద్యమునిచ్చేదే సువార్త. First Jesus Christ. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే వైద్యం. Okay, Jesus Christ is the remedy of inner wounds. అంతరంగమందున్న గాయములను మాన్పే ఔషధము ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. Luke chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయము verse 18. 18వ వచనము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. The spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. Okay, because he has anointed me to preach. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. He has anointed to preach the gospel to the poor. బీదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. He has sent me to heal the broken heart. నలిగిన హృదయము కలిగిన వారిని స్వస్థపరచుటకు, to preach deliverance to the
captivity. చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, The deliverance, the captive. చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు. Okay? So now who affected the spirit wounds that people needed to deliverance, they needed to healing. కాబట్టి ఎవరైతే మనసులో గాయాలు పాలయ్యారో, ఎవరైతే నలిగిన హృదయము కలిగి ఉన్నారో వారికి ఏం కావాలి అంటే స్వస్థత కావాలి, విడుదల కావాలి. So that the reason God, the Spirit of the Lord is upon to preach the good news. ఈ శుభవార్తను ప్రకటించుట కొరకే ప్రభు ఆత్మ నాపై ఉన్నది అంటున్నాడు ఆయన. So anyone wounds today, ఈరోజు ఎవరైనా గాయముల చేత ఉన్నట్లయితే, if you have the hidden wounds, the hidden spirit wounds in our body, ఒకవేళ దాగియున్న ఆత్మ వలన కలిగిన గాయాలు, దాగియున్న గాయాలు మీ అంతరంగమందు ఉన్నట్లయితే don't worry. బాధపడొద్దు. Jesus is the remedy of in our inner wounds. మీ అంతరంగమందున్న గాయములను మాన్పువాడు, ఆ గాయములకు ఔషధము ప్రభువైన యేసుక్రీస్తు వారు. Jesus heals our broken hearts and set us free from what hidden in our area. ఏ ప్రాంతాల్లో అయితే గాయాలు దాగి ఉన్నాయో, ఏ ప్రాంతాలైతే బంధించబడి ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా యేసు ప్రభు వారు మిమ్మును విడుదల చేస్తాడు, స్వస్థపరుస్తాడు. Where the hidden wounds of spirit, God can rectify, God can find the problem. ఎక్కడైతే ప్రాణము గాయాలు పాలయ్యిందో, ఎక్కడైతే గాయాలు దాగి ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు, బాగు చేయగలడు. Matthew chapter 3 మత్తయి సువార్త 3వ అధ్యాయం verse 8. 8వ వచనము. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. Your Bible until 7 I think. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను మనందిరింబుదలకు ఏற்ற కని கொடுங்கள். ఓకే, అనేకులు మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. 7వ వచనము. ఓకే, అతడు బైబిల్ 7th verse 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు, బైబిల్స్ 8th verse, తెలుగు బైబిల్ 7. అనేకులు బాప్తీసం పొందువచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఓకే, the 10th verse say like this. 10వ వచనము ఈ విధంగా అంటుంది. And even now the axe is laid to the root of the trees. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. ఓకే, I already told you know. నేను ఇంతకు ముందే చెప్పాను కదా. You don't try to cut the fruits and the branches and the stem. ఏం చెప్పాను ఇంతకు ముందు? ఫలాలను కానీ కొమ్మలను కానీ లేదా మొదలు అంటే ఆ కాండమును కానీ నరకవద్దు, మీరేమీ ప్రయత్నించవద్దు అని చెప్పాను. పైన వాటిని నరకవద్దు అన్నాను. Here written very clear. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. Even now the axe is laid to the root of the trees. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక. So every tree that does not produce good fruit is being cut down and thrown into the fire. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. Okay, thrown into the fire. నరకబడి అగ్నిలో వేయబడును. Which tree? ఏ చెట్టు? It's not produce the good fruit. మంచి ఫలములను ఫలించని చెట్టు. You have two kinds of trees. 2 రకాలైన చెట్లు మనకున్నాయి. The Eden garden also have 2 kinds of trees. ఏదెను తోటలో కూడా 2 రకాలైన చెట్లు ఉన్నాయి. Okay, అవునా? all other trees you can eat the fruits. ఆయన ఏమన్నాడు అంటే ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములన్నిటినీ కూడా మీరు నిర్భయముగా తినవచ్చు అన్నాడు. Only one fruits you are not eating. కానీ ఒక్క వృక్ష ఫలమును మాత్రము మీరు తినకూడదు అని ఆయన సెలవిచ్చాడు. Likewise your life also having 2 kinds of trees. అదే విధముగా మీ జీవితములో కూడా 2 రకాలైన వృక్షాలు ఉన్నాయి. First one, it's good
fruit produced. మొదటి వృక్షం ఏమిటి అంటే మంచి ఫలములను ఫలించే చెట్టు. Second one produced the bad fruits. రెండవ చెట్టు ఏమిటి అంటే చెడ్డ ఫలములను ఫలించే చెట్టు. Good fruits, you keep the tree in our life. మంచి ఫలాలను ఇచ్చే చెట్టును మీ జీవితములో మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. You should find out first the bad fruit produced. ఈ చెడ్డ ఫలాలను ఉత్పత్తి చేసే చెట్టు ఎక్కడ ఉందో ముందు మీరు కనిపెట్టాలి. Okay? సరేనా? Which kinds of bad fruits in our life? మీ జీవితంలో ఎటువంటి చెడ్డ ఫలాలు ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. Find out the tree first. ముందు ఆ చెట్టు ఎక్కడ ఉందో కనిపెట్టాలి. That tree produced the fruit. ఆ చెట్టే ఈ చెడ్డ ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. That fruit, it is not good. ఆ చెడ్డ ఫలాలు మీ జీవితంలో ఉండడం మీకు మంచిది కాదు. That fruit, it's not eaten on. ఆ ఫలాలు మీరు తినకూడదు. But the sin, ఏంటంటే అది పాపం, the weakness, బలహీనత, the sickness, రోగము, against one another, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఇవన్నీ కూడా చెడ్డ ఫలాలే. fighting, పోట్లాట, separation, ఒకరి నుండి ఒకరు వేరుపడిపోవడం, reject one another, ఒకరిని ఒకరు తిరస్కరించుకోవడం, understanding, lack of understanding, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయములో లేమి, కొరత. it is very important bad fruit in our life. ఇటువంటివి అన్నీ కూడా చెడ్డ ఫలాలే. ఇవి మీ జీవితంలో ఉన్నాయి కాబట్టి వీటిని గమనించాలి. Okay, lack of understanding, సరి అయిన అవగాహన లేకపోవటం, గ్రహింపు లేకపోవటం, புரிந்து கொள்ளுதல்ல ஏற்படக்கூடிய பிரச்சனை. ఈ గ్రహింపు లేక అర్థం చేసుకునే విషయములో లేమి, సరిగ్గా అర్థం చేసుకోకపోవటం. So many problems started in our family, in our personal life, the lack of understanding. ఎందుకు మీ జీవితంలో పలు సమస్యలు, పలు ఇరుకులు, ఇబ్బందులు ఇటువంటివి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే జ్ఞానము లేకపోవటం లేదా అర్థం చేసుకోకపోవటం. Yeah, that's the reason yesterday I told you, you should understand who you are. నేను అందుకే చెప్పాను కదా, నీవెవరు అనేది మొదట నువ్వు అర్థం చేసుకోవాలి అని. Who you are, you only you can understand what's your duty. నీవెవరువి అని మొదట నువ్వు అర్థం చేసుకుంటేనే నీ పనేమిటి అనేది నువ్వు అర్థం చేసుకోగలవు. Then you can teach your family very clearly. ఆ తర్వాత నీ కుటుంబానికి నువ్వు చాలా స్పష్టంగా బోధించవచ్చు. In my earlier the family life, నా యొక్క కుటుంబ జీవితము యొక్క ప్రారంభ దినాల్లో my first baby born, my daughter born, నాకు మొదటి కుమార్తె పుట్టినప్పుడు at the time, ఆ సమయమందు in the baby time too, I ready to say what's my duty. ఆ బిడ్డ చిన్నదిగా ఉన్నప్పటి నుండి నా పనేమిటి అనేది ఆ బిడ్డకు చెప్పడం ప్రారంభించాను. Just a small baby, చిన్న బిడ్డ. at the time I just took my hand, ఆ బిడ్డను నా చేతుల్లోకి తీసుకొని I told daddy goes to teach Jesus Christ. ఆ బిడ్డకు నేనేం చెప్పానో తెలుసా? డాడీ యేసు క్రీస్తుని ప్రకటించుటకు వెళుతాడమ్మా అని చెప్పాను ఆ బిడ్డకి. I goes to ministry. పరిచర్యకు వెళతాను అమ్మా అని చెప్పాను ఆ బిడ్డకి. Proclaim Jesus. యేసును ప్రకటిస్తాను అమ్మా అని చెప్పాను. Every time I took baby, told like this. నా చేతుల్లోనికి నా కుమార్తెను తీసుకున్న ప్రతిసారి నేను ఈ విధముగా చెప్పేవాడిని. What happened, ఏమైందో తెలుసా? The babies grow. ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా The understanding age came. ఆ బిడ్డకు అర్థం చేసుకునే ఒక వయసు వచ్చింది. I told Papa, I am goes to Rajahmundry, I am goes to like preach gospel, preach teaching. ఆ బిడ్డకు అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి, అమ్మా నేను టీచింగ్ చేయడానికి రాజమండ్రి వెళ్తున్నాను, పలానా ప్రాంతానికి వెళ్తున్నాను పరిచర్య నిమిత్తము అని చెప్పేవాడిని. Immediately say bye. వెంటనే మా అమ్మ ఏమంటుందో తెలుసా? సరే డాడీ టాటా అని చెప్పుద్ది. No disturb the whole week. ఆ వారం అంతా కూడా నన్ను ఇబ్బంది పెట్టదు. Then I return back only, she knows that daddy come back. నేను తిరిగి వెళ్ళిన తర్వాతే డాడీ వచ్చాడు అనేది ఆమెకు తెలుస్తుంది. Okay, అర్థమవుతుందా? So the very young I told your daddy goes to preach word of God. నా బిడ్డ యొక్క బాల్య దినముల నుండే, చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండే నీ నాన్న మీ డాడీ దేవుని సేవకుడు సువార్త ప్రకటించుటకు బోధించుటకు వెళతాడు అని ఆ బిడ్డకు చెప్పేవాడిని. Before married I told my wife I am a preacher, I am a pastor. like నాకు వివాహము కావడానికి ముందు నేను పెళ్లి చేసుకున్న నా భార్యకు ఏం చెప్పాను అంటే నేను ఒక పాస్టర్ని, నేను ఒక బోధకుడిని అని చెప్పాను. It's my duty. ఇది నా పని.
Okay? సరేనా? So many times I want to go to different place to teach word of God. దేవుని వాక్యాన్ని బోధించడానికి అనేక సార్లు వేరొక ప్రాంతానికి నేను వెళ్ళవలసి ఉంటుందమ్మా అని చెప్పాను. Then I explain my daughters. ఆ తర్వాత ఇదే విషయాన్ని నా కుమార్తెలతో కూడా నేను చెప్పాను. Then I explain my church people. ఆ తర్వాత మా సంఘస్థులకు కూడా నా పనేమిటో నేను ఎక్కడికి వెళతానో కూడా వివరించి చెప్పాను. Family and relatives. తర్వాత నా కుటుంబస్తులకు, నా బంధువులకు, తోబుట్టువులకు. So now my family understand very well who in Charles. కాబట్టి చార్ల్స్ అంటే ఎవరు, అతని పనేమిటో నా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు. Okay? సరేనా? Anybody say any negative, any wrong, my family it's not accept. నా గురించి ఎవరు తప్పుగా చెప్పినా నా కుటుంబము అంగీకరించదు, దానిని ఒప్పుకోదు. ఇప్పుడు In the earlier life somebody is enter in my wife's side to teach some wrong things. చూడండి, మాకు వివాహమైన కొత్తగా అంటే ఆ ప్రారంభ దినాల్లో మా భార్య నుండి ఎవరో మా భార్య దగ్గరికి వచ్చి నా గురించి తప్పుగా నేర్పించడం ప్రారంభించారు. One man tried to say some wrong things. ఒక వ్యక్తి నా భార్య వద్దకు వెళ్ళి నా గురించి తప్పుగా నేర్పించడం, తప్పుడు మాటలు మాట్లాడటం చేశాడు. But she know very well. కానీ ఆమెకు నా గురించి బాగా తెలుసు. Already everything I clearly teach my wife. ఎందుకంటే అప్పటికే నా గురించి నేనేం చేస్తాను వాటన్నిటినీ కూడా స్పష్టముగా నా భార్యకు చెప్పి ఉంచాను. He is not understanding. వాడికి ఆ విషయం తెలీదు. It's a problem. ఒకవేళ ఆమెకు అర్థం కాకపోతే వెంటనే సమస్య మొదలవుతుంది. But I explain very clearly, it's not lack of understand, it's understanding level. I teach very clearly. కాబట్టి ఇప్పుడు ఆమె అర్థం చేసుకోకపోవటం కాదు సమస్య, ఆమెకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను గనుకనే అక్కడ పెద్ద సమస్య అనేది తలెత్తలేదు. Okay? అర్థమైందా? So still 21 years completed, now 22nd the year ongoing. చూడండి, 21 సంవత్సరాలు వైవాహిక జీవితం ముగించుకొని 22వ సంవత్సరం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు Still every day we increase in our personal responsible in my family. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మా ఇద్దరము కూడా మా కుటుంబంలో మా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటాం. మేమిద్దరము కలిసి చక్కగా జీవిస్తూ ఉంటాం. My daughter also, before leaving my house, my daughter asked what time the teaching. చూడండి, నేను మా ఇంటి నుండి బయలుదేరే టైంలో నా చిన్న కుమార్తె అడిగింది, క్లాస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది డాడీ అని అడిగింది. That time no call from in my family or church backgrounds. ఎందుకో తెలుసా, ఆ పలానా టైం నుంచి పలానా టైం వరకు క్లాస్ ఉంటుంది అని చెప్పాను అనుకోండి, ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళు కానీ మా సంఘస్థులు కానీ ఎవరు నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయరు. I told today I have some deliverance, never call anybody. నేను అన్నాను, ఈ రోజు డెలివరెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు నాకు ఫోన్ చేయకూడదని ముందే చెప్పాను. Why? ఎందుకు? He and she know very well that time it's not fixed for the deliverance time. Deliverance time it's not fixed. But class time 7 to 10. క్లాస్ టైము 7 నుంచి రాత్రి 10 గంటల వరకు అని తెలుసు, కానీ డెలివరెన్స్ టైం ఇంకా ఫిక్స్ చేయలేదని తెలుసు. Okay? Can extend some more time. అంటే ఇంకా కొంచెం టైం పెంచొచ్చు అని చెప్పాను. So when I call back my house only, my family knows the finish the class. కాబట్టి నేనేం చెప్పాను అంటే 7 నుంచి 10 వరకు క్లాస్ ఉంటుంది, కానీ కొంచెం డెలివరెన్స్ టైం ఉండొచ్చు, సమయం ఎక్కువ కేటాయించవచ్చు. కాబట్టి నేను ఫోన్ చేస్తేనే క్లాస్ అయిపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది. So how enter the sin in the family? అయితే కుటుంబ జీవితంలోనికి పాపము ఏ విధంగా ప్రవేశిస్తుంది? The lack of understanding. ఎలా ప్రవేశిస్తుంది అంటే అర్థం చేసుకోకపోవటము, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయములో లోపం ఉన్నట్లయితే పాపము అనేది కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. Through the acts of gospel. అయితే సువార్త అనే గొడ్డలి ద్వారా before enter in our life, మీ జీవితంలోకి ప్రవేశించడానికి ముందు and a lack of understanding, you find out the root and cut through the gospel. మీరేం చేయాలి అంటే ఎక్కడైతే అర్థము చేసుకోలేని వేరు ఉందో, ఎక్కడైతే పొరబడ్డారో ఆ వేరుని గొడ్డలి అనే సువార్తతో నరికివేయాలి. After this class completed, ఈ క్లాస్ అయిపోయిన తరువాత you go back in your house, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళి sit for your family, మీ కుటుంబంతో కూర్చొని to first spend time to
speak one another. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ముందు సమయాన్ని కేటాయించండి. ఇంటికి వెళ్ళి You ask sorry. ముందు ఏం చేయాలో సారీ అడగండి. I don't know before how to love, so that the reason I am not understanding in our personal life. మీరేం చెప్పాలి అంటే, ఇంతకు ముందు ఎలా ప్రేమించాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో One another to understanding properly, live the perfect life like Jesus expecting the family life. యేసు ప్రభు కుటుంబ జీవితము ఎలా ఉండాలి అని ఎదురు చూస్తున్నాడో ఆ విధంగా ఉండునట్లుగా ఇక మీదట మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకొని చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలిసి యేసయ్య ఎదురు చూచిన విధంగా మన కుటుంబ జీవితంలో మనం ఉందాము అనే ఒక నిర్ణయానికి మీరు రావాలి. ఇంటికి వెళితే You wrote your note this point. ఈ పాయింట్ ముందు నోట్ చేసుకోవాలి, ముందు గమనించాలి, ఈ పాయింట్ మర్చిపోకూడదు. Don't forget before leaving here. ఇక్కడ నుండి బయటికి వెళ్లే లోపు నేను చెప్పిన ఈ పాయింట్ మర్చిపోవద్దు. Okay, సరేనా? you restore in our family life. మీ కుటుంబ జీవితంలో మరలా పునర్స్థితికి రావాలి. You cut the root of lack of understanding. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విషయములో లోపము ఉందో చూసారా, ఆ వేరుని గొడ్డలి, సువార్త అనే గొడ్డలితో నరికివేయాలి. That reason you have the fighting, separating, personal many wounds of spirit having inside. ఈ అర్థం చేసుకునే విషయములో లోపం ఉన్నది కాబట్టే ఎన్నో బలహీనతలు, రోగములు, సమస్యలు, ఎన్నో ఇబ్బందులు అనేవి మీ లోపల ఉంటూ ఉన్నాయి. ఆ గాయాలు అనేవి మీ లోపల ఉన్నాయి. Then later you sit your family and cut all kind of unbad fruit to the root, cut and throw the fire. ఆ తర్వాత చెడ్డ ఫలాలు ఫలించే ప్రతి చెట్టుని కూడా మీరేం చేయాలి, వేర్లతో సహా నరికివేసి దానిని తీసి అగ్నిలో పడవేయాలి. Okay, అర్థమైందో? good fruits tree keep in ourselves. మంచి ఫలాలను ఇచ్చే చెట్టును మీతోనే ఉంచుకోండి. Put the gospel water more. ఇంకా దానికి మంచి నీళ్లు పోయండి. Don't put axe in the good tree. మంచి చెట్టు వేరున గొడ్డలు పెట్టకండి. Okay, అర్థమైందా? that tree needed. ఆ చెట్టు అవసరం. So Jesus always spoke to you through the word of God to rectify your problem. You heal the wounds of in your heart. చూడండి, మీ అంతరంగమందున్న గాయములను బాగు చేయడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటారు. So when understand the Jesus is in our redeemer, యేసు ప్రభు వారు నీ విమోచకుడు అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, at the time your family restoring automatically. ఆ సమయమందు ఏమవుతుంది అంటే మీకు తెలియకుండానే నీ కుటుంబము అనేది మరలా పునర్స్థితికి అనేది రావడం జరుగుతుంది. The Psalms 44 verse 21. 44వ కీర్తన 21వ వచనము. గట్టిగా చదవండి. The God only knows the secret of the heart. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, దేవునికి మాత్రమే హృదయ రహస్యములు తెలియును. What happened no? ఏమవుతుందండి? Today many wives thinking like this. ఈ రోజు చాలా మంది భార్యలు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. I read my husband heart. నా భర్త యొక్క గుండెల్లో ఏముందో నేను చదివి చెప్పగలను అంటారు. I can read my husband's mind. నా భర్త యొక్క మనసంతటిని నేను చదవగలను అంటారు. Many husbands thinking like this. చాలా మంది భర్తలు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. I can read in my wife's mind. నా భార్య యొక్క మనసును నేను చదవగలను అంటున్నారు. Sorry, క్షమించండి, it's not true. అది వాస్తవము కాదు. You can't read in one another. ఒకరి మనసులో ఏముంది అనేది ఎవ్వరూ చదవలేరు, ఎవరూ చెప్పలేరు. If you think it's your husband's mind, if you think it's your wife's mind, it's wrong. It's your mind only. ఒకవేళ నీ భార్య యొక్క మనస్సు అని లేదా నీ భర్త యొక్క మనస్సు అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే అది తప్పు. అది ఎవరో మనసు కాదు, నీ మనసే. You can search in your heart only.
నీవు చేయగలిగింది నీ మనసును మాత్రమే పరిశీలన చేసుకోగలవు. God, it's not given permission to search other hearts. వేరొకరి హృదయాన్ని పరిశోధించుటకు దేవుడు నీకేమీ అనుమతినివ్వలేదు, ఆ శక్తి ఇవ్వలేదు. We only pray, మనం చేయగలిగింది ప్రార్థన మాత్రమే. Lord, search my heart. ప్రభువా నా హృదయమును పరిశోధించు, Any hidden, మరుగు రహస్యమైనవి ఏమైనా ఉంటే, any secret in my heart, నా హృదయములో రహస్యములు ఏమైనా ఉంటే show me, Lord. ప్రభువా నాకు చూపించు. I want to repent. ప్రభువా నేను పశ్చాత్తాపడాలనుకుంటున్నాను. I want to repent those the problem. ఆ సమస్యల విషయములో ఏ విషయాలలో నాలో తప్పుందో ఆ విషయాల్లో నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, పశ్చాత్తాపడాలనుకుంటున్నాను. Okay, సరేనా? the God only knows in the secret of hearts. మీ హృదయ రహస్యములు దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. Before you thinking it's my husband mind, my wife mind, my daddy mind, and a mother mind, like anybody is thinking like this, stop today to pray to rectify, ask the God to rectify in our family problems. ఒకవేళ కుటుంబ సమస్యలను బట్టి నేను అందరి మనసులు చదవగలను, వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో నేను చెప్పేయగలను అనుకున్నట్లయితే అలాంటివి చేయటం ఆపేసి మీ కుటుంబ సమస్యలు పరిష్కరించబడినట్లుగా దేవునికి మొరపెట్టండి. How the wound of rejection enter in our whole life. ఈ తిరస్కరణ అనే గాయము మీ జీవితాంతము ఇది ఎలా ప్రవేశిస్తుంది, ఎలా ఉంటుంది? It's not a God's creation. Rejection, it's not a God's creation. తిరస్కరణ, తృణీకరణ అనేది దేవుని యొక్క సృష్టి కాదు. Okay, అర్థమవుతుందా? anger, the spirit of the anger, the emotion of anger is created by God. చూడండి, కోపము అనే భావోద్వేగం ఉంది చూసారా, అది దేవుడే చేశాడు, దేవుడిచ్చిందే. But rejection, it's not God's created. కానీ తృణీకరణ, తిరస్కరణ అనే అది దేవుడిచ్చింది కాదు, దేవుడు సృజించింది కాదు. Start for humanity in the Garden of Eden. ఏదెను తోటలో Rejection. ఏదెను తోటలో ఆరంభించి, ఏదెను తోటలోనే ఇది ప్రారంభమైంది మానవాళి. Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయం verse 7. 7వ వచనము. Okay, చాలు. Okay, understand? అర్థమవుతుందా? When in the man disobeying the God's word, ఎప్పుడైతే మానవుడు దేవుని మాటకు అవిధేయుడయ్యాడో, eyes of both of them were opened. ఏమైందంటే వారిద్దరి నేత్రములు, వారిద్దరి కళ్ళు తెరవబడెను అని చదువుతున్నాం. It's not Adam eyes only, it's not Eve's eyes only. ఏదో ఆదాము కన్నులు మాత్రమే లేదా అవ్వ కన్నులు మాత్రమే తెరవబడెను అని రాయలేదు. Both. ఇద్దరి కన్నులు తెరవబడెను. Okay, సరేనా? why? ఎందుకు? There was one. ఎందుకంటే వారిద్దరూ వేరు వేరు కాదు, ఒకటే. The spiritual eye open also, in the our physical eye open also, in the both. ఆత్మీయ నేత్రాలు లేదా శారీరకమైన నేత్రాలు తెరవబడినా అది ఇద్దరిలో జరిగింది, ఒక్కటే. The sin entered, పాపము ప్రవేశించి immediately the Adam and Eve is disobeying the God's word. పాపము ప్రవేశించటం అంటే వెంటనే ఆదాము అవ్వలు దేవుని మాటకు అవిధేయులయ్యారు. Both eyes open. ఇద్దరి కన్నులు తెరవబడ్డాయి. Here written very clearly. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. Okay, సరేనా? when the eye opened, ఈ కన్నులు తెరవబడిన తరువాత then saw nakedness. వారు దిగంబరులు అని తెలుసుకున్నారు, దిగంబరత్వాన్ని చూచారు. Before also the same type of living. ఇంతకు ముందు కూడా వారు ఎలాగైతే ఉన్నారో మునుపు అలాగే ఉన్నారు. They both, it's not putting any dresses. వారిద్దరూ కూడా ఎటువంటి బట్టలు ధరించుకొని లేరు అక్కడ. But when the eye opened, కానీ కళ్ళు తెరవబడిన తరువాత they saw the nakedness. వారు ఏం చూశారు? దిగంబరత్వాన్ని చూచారు. Okay, so the fallen man only saw the nakedness. కాబట్టి పాపములో పడి ఉన్న వ్యక్తే, పతనమైన వ్యక్తే దిగంబరత్వాన్ని చూచాడు. Okay, సరేనా? that reason God told the husband and wife is naked also, it's no sin ender. కణవన్ మనవి
ரெண்டு பேரும் அவங்க நிர்வாணமா இருந்தும் அவங்களுக்குள்ள எந்த பாவம் உள்ளவல்ல. మున్నాడి క్రియేషన్ ఆర్డర్. చూడండి, సృష్టి క్రమములో భార్య భర్తలు ఇద్దరూ కూడా దిగంబరులుగా ఉన్నప్పటికీ వారిలోనికి పాపము అనేది ప్రవేశించలేదు ముందు. బట్ ఫాలన్ మ్యాన్, కానీ పడిపోయిన మనిషి ఆల్వేస్ లుక్ ద నాకెడ్. చూడండి, పడిపోయిన మనిషి ఎప్పుడును కూడా దిగంబరత్వాన్ని చూస్తూ ఉంటాడు. The fallen man and women always searching for lustful things. ఈ పడిపోయిన స్త్రీ పురుషులు ఎప్పుడూ కూడా ఇచ్చపూర్వకమైన వాటినే చూస్తూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. When deliver those area, ఎప్పుడైతే ఆ ప్రాంతాలలో వారు విడుదల పొందుతారో automatically your eyes goes to holy. వెంటనే మీ కన్నులు అనేవి పరిశుద్ధమైనవిగా మారిపోతాయి. You are not allowed any naked in your eyes. నీ ఏ దిగంబరత్వాన్ని చూడడానికి కూడా నీ కన్నులకు నువ్వు అనుమతి ఇవ్వవు విడుదల పొందిన తర్వాత. Understand? అర్థమవుతుందా? Always thinking for holy. ఎప్పుడూ కూడా పరిశుద్ధతను గురించి ఆలోచిస్తూ ఉంటావు. Before the same Eden garden, మునుపు అదే ఏదెను తోట, they joined together, ఇద్దరూ కలిసే ఉన్నారు, living together, ఇద్దరూ కలిసి జీవిస్తూ వచ్చారు, all activities do the same both. ఇద్దరూ కూడా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. Now ఇప్పుడు is one another watching is differently. కానీ ఇప్పుడు ఒకరిని ఒకరు వేరువేరుగా వ్యత్యాసంగా చూసుకుంటున్నారు. The glory of God is removed. ఆ దేవుని మహిమ అనేది వారిని విడిచిపోయింది. But before the glory of God is covered like a dress. కానీ దీనికి ముందు దేవుని మహిమ అనేది ఒక వస్త్రము వలె వారిని కప్పి ఉన్నది. Okay? అవునా? In the eyes also likeness of God. ఆ కన్నులు కూడా దేవుని పోలికలో ఉన్నాయి. How God saw you. దేవుడు నిన్ను ఏ విధంగా అయితే చూస్తున్నాడో. It's my son, దేవుడు ఎలా చూస్తున్నాడు నిన్ను? my daughter, నా కుమారుడు, నా కుమార్తె, the beloved one, నాకు ప్రియుడు, ప్రియురాలు, the holy one. నా పరిశుద్ధుడు. Likewise only. ఆ విధంగానే. But when fallen, కానీ ఎప్పుడైతే పాపములో పడిపోయాడో, when against the God's word, దేవుని వాక్యమునకు అవిధేయత ఎప్పుడైతే చూపించాడో, everything is a problem. ప్రతిదీ కూడా సమస్యగా మారిపోయింది. But stand before the Lord, దేవుని ఎదుట నిలబడి ask God to search your heart. నువ్వేమనాలి అంటే, ప్రభువా నా హృదయాన్ని పరిశోధించు అని అడగాలి. Okay? సరేనా? You first ask the forgiveness for God. మొదట దేవునిని క్షమించమని అడగాలి. Man rejected God. మానవుడు దేవుణ్ణి తృణీకరించాడు. So you ask forgiveness. God, I reject you many times. ప్రభువా అనేక పర్యాయములు నేను నిన్ను తిరస్కరించాను, తృణీకరించాను, నన్ను క్షమించు అని ప్రభువుని అడగాలి. I am not accept your word. నీ వాక్యమును, నీ మాటను నేను అంగీకరించలేదు ప్రభువా. I am not obeying in your word. నీ మాటకు నేను లోబడలేదయ్యా. I am not applying your word in my life. నీ వాక్కును నా జీవితంలో నేను అన్వయించలేదు ప్రభువా అని అడగాలి. Please forgive me. అయ్యా దయచేసి నన్ను క్షమించు. You ask a forgiveness from God. దేవుని ఎదుట నువ్వు క్షమాపణ అడగాలి. But we think in our side we are thinking like this, we are saved from God. కానీ మనమేమనుకుంటున్నాము అంటే, మన పక్షముగా Reading Bible, praising, worshiping, attend the church regularly, it's properly right. మనమేమనుకుంటున్నాం, దేవుడు మనల్ని రక్షించేశాడు అంటే ఎలా? బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థనకు వెళ్ళడం ద్వారా, మందిరానికి వెళ్ళడం ద్వారా, కార్యక్రమాల్లో ఉండడం ద్వారా మనం రక్షించబడిపోయాం అనుకుంటున్నాం. These all attitudes how change in our character. కానీ ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా ఏ విధంగా నీ క్యారెక్టర్లో మారాయి? You attend the church, what part you are repent. నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ ఏ ప్రాంతంలో నువ్వు మారు మనసు పొందావు? Okay? You understanding your wife, understanding your husband, understanding your children's. మీ భార్యను అర్థం చేసుకునే విషయంలో కానీ, నీ భర్తను అర్థం చేసుకునే విషయంలో, మీ పిల్లల్ని అర్థం చేసుకునే విషయంలో మీరు మారారా? How you love? నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? Any edification held in your life? ఇలా అంటే మీ జీవితంలో ఏదైనా క్షేమాభివృద్ధి కలిగిందా? డెవలప్మెంట్ ఉందా? Many people told in my Abraham in my father, like the generation Abraham. చాలా మంది ఏమంటారు అంటే, మా వంశావళి అబ్రహాము వంశావళి వంటిది అంటారు. The Abraham side also having some trouble. అబ్రహాము వంశావళిలో కూడా ఏవో సమస్యలు ఉంటూనే ఉన్నాయి.
he is saying something wrong in his own wife. అబ్రహామే తన సొంత భార్య గురించి ఏదో చెప్తాడు తప్పుగా, సహోదరి అని చెప్తాడు కదా. Is my sister. ఆమె నా సహోదరి అని చెప్తాడు. But one side is a sister. ఎందుకంటే ఒక సైడ్ నుంచి చూస్తే ఆమె అతని సహోదరియే. But he married. కానీ పెళ్లి చేసుకున్నాడు. Now no sister. కాబట్టి ఇప్పుడు సహోదరి కాదు. Okay. Now the Christian families, many people saying like this, Amma, sister, like. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో చాలా మంది సహోదరి సహోదరి, అమ్మని కూడా సహోదరి అని పిలుస్తున్నారు. అమ్మ సహోదరి అని భార్యని పిలుస్తూ ఉన్నారు. Don't do like this. అమ్మ అమ్మ అని అంటూ ఉన్నారు కదా, అలా చేయొద్దు. Okay. You first understand who is this. ఆ వ్యక్తి ఎవరు, పలానా వ్యక్తి ఎవరు అనేది ముందు అర్థం చేసుకోవాలి. Wife means wife. భార్య అంటే భార్యే. Husband means husband. భర్త అంటే భర్తే. Daughter means daughter. కుమార్తె అంటే కుమార్తె. Grandfather means grandfather. తాత అంటే తాతే. Bible very clearly teach the relationship. పరిశుద్ధ గ్రంథము ఈ బాంధవ్యాలను గురించి చాలా స్పష్టంగా బోధిస్తుంది. Okay. సరేనా? Peter's auntie. పేతురు యొక్క అత్త. Jesus is not told Peter's sister. పేతురు యొక్క సహోదరి అని యేసు ప్రభు అక్కడ అనలేదు. Peter amma. పేతురు యొక్క అమ్మ. Okay. Jesus teach very clearly it's Peter's auntie. ఈమె పేతురు యొక్క అత్త అని యేసు ప్రభు చాలా స్పష్టంగా బోధించారు. How you call in your wife. నీ భార్యను నువ్వు ఏ విధంగా పిలుస్తున్నావు? How you call in your husband. నీ భర్తను నువ్వు ఏ విధంగా పిలుస్తున్నావు? How you call in your relationships. మీ బాంధవ్యాలను, మీ బంధాలను మీరు ఎలా చూస్తున్నారు, ఎలా పిలుస్తున్నారు? Today most of the people commonly say brother, sister, amma, appa, like. ఈ రోజు సర్వసాధారణంగా సహోదరి సహోదరుడు ఎవరిని చూసినా అమ్మ తండ్రి నాన్న అని అట్లా పిలుస్తూ ఉంటాం. You should understand first who is this. ఈయన ఎవరు అనేది లేదా ఎవరు అనేది ముందు అర్థం చేసుకోవాలి. Okay. So when you are not understanding in your standard, at the time the rejection enter. ఎప్పుడైతే మీరు సరిగ్గా అర్థం చేసుకోరో ఆ సమయమందు ఈ తిరస్కరణ అనేది లోపలికి ప్రవేశిస్తుంది. You don't know, it's not understanding in the God's word. దేవుని వాక్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే. Okay. She understand very well, she is not yet the fruit. ఒకవేళ అవ్వ దేవుని మాటను సరిగ్గా అర్థం చేసుకుని ఉన్నట్లయితే ఆ వృక్ష ఫలాన్ని తినేది కాదు. Okay. అవునా? What happened today in the worldly families? ఈరోజు లోకములో కనిపిస్తున్న కుటుంబాలను మనం చూస్తే anything want to negatively say, the people it's not meet the husband, meet the wife only. చూడండి, ఏదైనా చెడ్డ మాట అంటే ఏదైనా తప్పుగా చెప్పాలి అనుకుంటే, ఎక్కడైనా కుటుంబాలలో తప్పుగా చెప్పాలి అనుకుంటే భర్తల దగ్గరికి వెళ్ళి చెప్పరు, భార్యల దగ్గరికే వెళ్ళి చెప్తారు. Why? ఎందుకు? All the words say ఎందుకంటే ఏం చెప్పినా సరే గంగిరెద్దులాగా తల ఊపుతూ ఉంటారు. Okay. అవునా? That man like they beat the drum. అంటే ఇప్పుడు యొక్క ఆ డ్రమ్ కొట్టినప్పుడు ఆ తల ఊపుద్ది కదా. The cow, you know, they put some musical instrument. ఆ కొమ్ములకి కొంచెం గంటలు ఎన్ని కడతారు కదా రంగురంగులుగా. Immediately the cow shake. ఆడు డ్రమ్ కొట్టగానే ఆ తల ఊపుద్ది, ఆ గంటలు మోగుతాయి. Well, like always anything say. కొంతమంది ఉంటారు ఏం చెప్పినా సరే అన్నిటికీ తల ఊపుతూ ఉంటారు. Okay. What happened? ఏమవుతుంది? In my life in the earlier, నా జీవితం నా యొక్క ప్రారంభ దినాల్లో somebody tried to beat the drum, boom boom, like. కొంతమంది నా దగ్గరికి వచ్చి నాకు డ్రమ్ము కొడతాం మొదలెట్టారు. Okay. సరేనా? My wife it's not shake the head like a cow. Like. నా గురించి నా భార్య దగ్గరికి వెళ్ళి డ్రమ్ము కొట్టారు కానీ నా భార్య ఆ యొక్క గంగిరెద్దులాగా తల ఊపలేదు. Immediately told stop. వెంటనే నా భార్య ఏమందంటే కొంచెం ఆగయ్యా అంది. I know my husband. నా భర్త గురించి నాకు బాగా తెలుసు అంది. Okay. Anybody comes to me to ready to beat the drum, boom boom. నా దగ్గరికి వచ్చి ఎవడైనా డ్రమ్ము కొట్టాడనుకో, నా భార్య గురించి నా భార్య మీద చెప్పడం ప్రారంభించాడనుకో, I also ready to say boom.
నేను కూడా అంటాను, కొంచెం నోరు మూసుకొని ఇల్లు నాయన అంటాను. Why? ఎందుకు? I believe God. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. God only match me in the both. ఎందుకంటే దేవుడే మా ఇద్దరిని కూడా జతపరిచాడు. Okay, I believe God took my bone to create my wife. నా భార్యను సృజించడానికి దేవుడు నా పక్కటెముకను తీసుకున్నాడు అని నేను నమ్ముతాను. So the right understanding, ఎప్పుడైతే సరి అయిన అవగాహన సరిగ్గా మీరు అర్థం చేసుకుంటారో, it's always motivated to the positive mind. ఎప్పుడైతే సరి అయిన అర్థము సరి అయిన అవగాహన ఉంటుందో అదేం చేస్తుందంటే ప్రతికూలముగా కాకుండా ఎల్లప్పుడూ కూడా అనుకూలమైన మనసు కలిగి ఉండడానికి సహాయపడుతుంది. Any family member, ఏ కుటుంబములో ఏ సభ్యుడైనా try to say anything, ఎవడు ఏది వచ్చి చెప్పడానికి ప్రయత్నించినా, your wife is not good, నీ భార్య మంచిది కాదయ్యా, I am not accept. నేను అంగీకరించను. ఎవరొచ్చి నాతో చెప్పినా, Goes to my wife's side also. ఒకవేళ నా భార్య దగ్గరికి వెళ్ళి ఎవరు నా మీద చెప్పినా, Anybody try to say your husband is not good, నీ భర్త మంచోడు కాదు అని చెప్పారనుకోండి, she is not accept. ఆమె దాన్ని అంగీకరించదు. Why? ఎందుకు? I believe one another. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంది. I believe God. మేము దేవుణ్ణి నమ్ముతాం. The God is in our matches. దేవుడే మా ఇద్దరిని కూడా జతపరిచిన వాడు. God only created both. మా ఇద్దరిని సృష్టించింది దేవుడే. So showing in his love, ఆయన యొక్క ప్రేమను మేము చూపిస్తున్నాం. sharing one another, ఒకరితో ఒకరు పంచుకుంటున్నాం. to show the good family model life in the world. ఈ లోకములో ఒక మాదిరికరమైన కుటుంబం ఏ విధంగా ఉండాలో అలా చూపించడానికి మేము పూనుకున్నాం, ప్రయత్నిస్తున్నాం. Why God joined you in the both? ఎందుకు దేవుడు భార్యాభర్తలుగా మీ ఇద్దరిని కూడా జతపరిచాడు? The same purpose. ఎందుకొరకు? అదే ఉద్దేశము కొరకు మిమ్మును కూడా భార్యాభర్తలుగా జతపరిచాడు. You should show the people of world. ఈ లోక ప్రజలకు మీరు ఏం చూపించాలి అంటే మీ కుటుంబ వ్యవస్థ ద్వారా, It is the creation of God's family. ఇది దేవుని కుటుంబము, దేవుని సృష్టి కుటుంబము అనేది ఈ లోకానికి చూపించాలి. In Tamil one songs, Yesuvin kudumbam ondru undu. తమిళ్లో ఒక పాట ఉంది, యేసయ్య కుటుంబం అనేది ఒకటి ఉంది. Anbu nirainda kudumbam adu. అది ప్రేమతో నిండిన కుటుంబము. Okay? సరేనా? That song is very nice song. ఆ పాట చాలా చక్కని పాట. Telugu having or don't have, I don't know. Yesuvin kudumbam ondru undu. Anbu niraindadu. తెలుగులో మరి ఉందో లేదో తెలియదు కానీ It's no problem. ఉన్నాలే, పర్లేదు, అర్థం. I like very much that song in ఆ పాట అంటే నాకు in చాలా Tamil. ఇష్టం. తమిళ్లో ఆ పాట చాలా ఇష్టం నాకు. Okay? సరేనా? That family is God created. ఆ కుటుంబము ఎవరు సృజించారు? దేవుడు సృష్టించిన కుటుంబం. Okay? That family is starting from love. ఆ కుటుంబము ఎలా ప్రారంభమవుతుంది అంటే ప్రేమతో ప్రారంభమవుతుంది. In the full of love. ప్రేమతో నిండి ఉంటుంది ఆ కుటుంబం. All that situation. అన్ని పరిస్థితుల The మధ్యలో. marriage time and the pastor told like this. వివాహం జరిపించినప్పుడు పాస్టర్ గారు ఈ విధంగా చెప్తారు. Good health or weakness. అంటే ఎలా ఉంటుందంటే ఆరోగ్యం అందును వ్యాధి అందును, Okay? Everything. అన్ని మీ అందరికీ తెలుసు. Good or bad. అంటే మేలు యందును కీడు యందును, Until you are dead. అంటే చివరకు ఒక మాట అంటారు, మరణము మనలను మిమ్మును వేరు చేసే అంతవరకు. You join together to live together. మరణము మిమ్మును వేరు Help చేసే one అంతవరకు ఒకరితో ఒకరు సహాయపడాలి, ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. It's the wills of God. Will ఏమంటాడు? of God. ఈ విధముగా ఉండుట దేవుని చిత్తము అని అంటారు. It is an important. ఇది చాలా ముఖ్యమైనది ఆ ప్రమాణం. It is an important way to show our God's love. మన దేవుని యొక్క ప్రేమను ఈ విధముగా చూపించటము అనేది చాలా ముఖ్యం. Okay? సరేనా? Throughout India and some abroad people also told always, Charles, I want to meet in our family to learn something how love in one another. నిజంగా ఈయన ఇలా జీవిస్తున్నాడా లేదా అని చూడడానికి వచ్చారు. Finally, he came in my place. నన్ను వెతికి పట్టుకోవడానికి అక్కడికి వచ్చేసారు మా ఊరు. The teaching only half only. అక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను బోధించేది చాలా తక్కువ అంట, నేను జీవించే దాంతో పోల్చుకుంటే అని వారు సాక్ష్యం ఇచ్చారు. Why? ఎందుకు? I know very well. ఎందుకంటే నాకు బాగా తెలుసు. I am living on the earth. నేను ఈ భూమి మీదే బ్రతుకుతున్నాను. I should
show the model of the family. ఒక మాదిరికరమైన కుటుంబము ఏ విధంగా ఉంటుందో ఈ లోకానికి నేను చూపించాలి. Okay? In my house, no separate. మా ఇంట్లో వేరు అంటే ఇద్దరికి వేరుగా ఏమో ఉండవు. All can come inside of my house. అందరూ మా ఇంట్లోనికి రావచ్చు. Until the kitchen. అంటే కిచెన్ వరకే రాగలరు ఎవరైనా సరే. If you need coffee, you can go and make a coffee and drink. ఒకవేళ కాఫీ కావాలా మీరే వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగొచ్చు. అంత స్వాతంత్ర్యం ఉంటుంది. Okay, sit outside. లేదు లోపలికి రాకండి బయట కూర్చోండి. You want coffee? కాఫీ కావాలా? Okay, wait, I give you. సరే అక్కడే ఉండు నేనే తీసుకొస్తాను అని బయట కూర్చోబెట్టాం. Not saying like this. ఆ విధంగా చెప్పము అక్కడ. Okay? In our organization, pastor came in my place. మా సంస్థలో పనిచేసే సేవకులు చాలా సార్లు మా ఇంటికి వస్తూ ఉంటారు. Bible college students also, many pastors came in my place. బైబిల్ కాలేజీలో చదువుకొని సేవ చేస్తున్న సేవకులు చాలా సార్లు మా ఊరికి వస్తూ ఉంటారు. One pastor came to clean the vessel. ఒక పాస్టర్ గారు పాత్రలు కడగడానికి వచ్చాడు. One pastor cut the vegetables. ఒక పాస్టర్ గారు వచ్చి కూరగాయలు కట్ చేయడానికి వచ్చారు. The whole India control pastor is cooking. చూడండి పాస్టర్స్ మీద నాయకునిగా ఉన్న భారతదేశం అంతటి సేవకుల మీద నాయకునిగా ఉన్న ఒక ఆయనేమో వంట చేస్తున్నాడు. In Maharashtra, controlling pastor clean the bathrooms and the rooms and everything. మహారాష్ట్రలో సేవకుల మీద నాయకునిగా ఉన్న ఆయన వచ్చి బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నాడు. All leaders. వీళ్ళందరూ ఎవరు నాయకులు. It's not expecting sit bring the food like. మేము గొప్ప నాయకులం కదా కూర్చోందాం వాళ్ళే భోజనం పెడతా అలా ఉండదు అక్కడ మా దగ్గర. My wife told I am teacher. నా భార్య ఏమో నేను టీచర్ని. Everything I have. అన్ని నాకున్నాయి. You can prepare and eat. నువ్వే ప్రిపేర్ చేసుకొని తిను నేను వెళ్ళిపోతాను అనలేదు. I don't have time to stay here. Evening I meet you until evening. నా భార్య టీచర్ కాబట్టి ఇంట్లో అన్ని సరుకులు ఉన్నాయి కాబట్టి నువ్వే వండుకొని తినేసే సాయంత్రం వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోదు నాకు. We only join together to cook and eat and clean and everything. మేమే కలిసి వండుకుంటాం కలిసి తినటం కలిసి పాత్రలు కడుక్కోవడం మేమే చేసుకుంటాం. The Bible college teacher also came and the bishop also came and washed the vessel. చూడండి బైబిల్ కాలేజ్ టీచరు బిషప్ అందరూ కూడా వచ్చి వాళ్ళే పాత్రలు కడుక్కోవడం వాళ్ళే వండుకోవడం అంటే అందరూ కలిసినప్పుడు మేమే చేసుకుంటాం. The Bible college teachers also likewise. బైబిల్ కాలేజ్ టీచర్స్ కూడా అలాగే ఉంటారు. Why? ఎందుకు? The God so told like this, you show your good fruits for all. ఏమంటున్నాడంటే దేవుడు మీ మంచి ఫలాలను అందరికీ కనబడే విధంగా చూపించండి అంటున్నాడు. That's the reason afternoon morning session I told we are friends. అందుకే ఉదయకాలము సెషన్లో ఏం చెప్పాను మనం ఎవరము స్నేహితులము అని చెప్పాను. We are family. మనందరము కుటుంబము అని చెప్పాను. Okay? సరేనా? In different places. అంటే వేరు ప్రాంతాల నుండి వచ్చాం. How the children's married is working purpose or ministry purpose move different places. చూడండి కొన్నిసార్లు పిల్లలు అనేవారు ఉద్యోగ నిమిత్తము గాని పరిచర్య నిమిత్తము గాని వివాహం చేసుకున్న తర్వాత వేరు ప్రాంతాలకు వెళతారు. అలాగే ఇది my family, myself and my elder sister. నేను నా కుటుంబం విషయానికి వచ్చినప్పుడు నాకు ఒక అక్క ఉంది. My sister in Madurai. మా అక్కేమో మదురైలో ఉంటది. I am in Dindivanam. నేనేమో దిండివనంలో ఉంటాను. More than 350 kilometers. దాదాపు 350 కంటే పైచిలుకు కిలోమీటర్ల దూరం. Okay? సరేనా? My wife side. మరి నా భార్య సైడ్ వస్తే total 4. వారు మొత్తం 4. My wife, నా భార్య, my wife's sister, నా భార్య యొక్క సహోదరి, 2 brothers. ఇద్దరు బ్రదర్స్. All different parts. వారందరూ కూడా వేరు ప్రాంతాల్లో ఉంటారు. One in Chennai. ఒకరేమో చెన్నైలో ఉంటారు. 2 in the native place of Karaigudi. Kalayargovil. ఇద్దరేమో కాళయార్కోవిల్లో ఉంటారు. అది సొంత ఊరు అది. I am in Dindivanam. నేనేమో దిండివనంలో ఉంటాం. That's all one family. అందరం కూడా ఒక కుటుంబమే. But ministry purpose, కానీ పరిచర్య కొరకు, job purpose, ఉద్యోగ నిమిత్తము all separate. అందరూ కూడా వేరు ప్రాంతాలకు వెళ్ళారు. Chennai, Dindivanam, Kalayargovil, Madurai, like. చెన్నైలో ఒకరు, దిండివనంలో ఒకరు, కలయర్కోవెల్లో ఇద్దరు, మరి మదురైలో మా అక్క, ఇలా ఉద్యోగ నిమిత్తము పరిచర్య నిమిత్తము దూర ప్రాంతాలకు వెళుతున్నాం. Likewise, this is Christian family. అదే విధముగా ఇదంతయు కూడా ఏంటంటే క్రైస్తవ కుటుంబం. That family is different place. ఆ కుటుంబము అనేది వేరు ప్రాంతాల్లో ఉన్నారు. But we are all the family members. కానీ మనందరం కూడా ఎవరు అంటే వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కుటుంబస్తులమే. It's very big joint family. ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం.
Wherever go throughout the world, your family relative, one of them, any one of the place. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ కుటుంబములో ఎవరో ఒకరు ఏదో ఒక దేశంలో ఉంటారు. ఈ క్రైస్తవ కుటుంబంలో Before I accept Jesus Christ, యేసుని అంగీకరించడానికి ముందు I fear to move somewhere. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భయపడేవాడిని. How can go? నేను ఎలా వెళ్ళగలను? Where I want to stay? ఎక్కడికి వెళ్ళి ఉంటాను? Who translate me? ఎవరు నాకు తర్జుమా చేస్తారు? How can to communicate one another? ఒకరితో అంటే నేను ఎలా సంభాషించగలను, ఎలా నేను అనుకున్నవి చెప్పగలను? But now, not now. కానీ ఇప్పుడు కాదు, Before. అంటే చాలా సంవత్సరాల ముందు గురించి చెప్తున్నాను. But now I am not fear. కానీ ఇప్పుడు నాకు భయం లేదు. I am just took my bag to move anywhere. ఎక్కడికైనా సరే నా బ్యాగ్ పట్టుకొని నేను ధైర్యంగా బయలుదేరిపోతాను. I am just put my Facebook or social media. వెంటనే ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియా వాట్సాప్ కానీ సోషల్ మీడియాలో వెంటనే నేను ఒక పోస్టర్ వేస్తాను. I am goes to Rajahmundry. పలానా రాజమండ్రికి వెళుతున్నాను. What happened, you know? ఏం జరుగుతుందో తెలుసా? Now in Tamil Nadu, bus stands, railway station, everything changed. ఇప్పుడు తమిళనాడులో బస్ స్టాండ్స్ లోను రైల్వే స్టేషన్లో అన్ని మారిపోయాయి. Okay. In my place too, 3 changes. ఇప్పుడు దిండివనం అనే మా ఊరి నుండి 3 మార్పులు వచ్చేసాయి. Directly Dindivanam to Potteri railway station. Potteri. ఓకే, డైరెక్ట్ గా దిండివనం నుంచి పుత్తేరి అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. Okay. The SRM college there, Potteri. SRM కాలేజ్ ఉంటుంది. Okay, that place. ఆ ప్లేస్. Then that place to Park station. అక్కడ నుండి పార్క్ స్టేషన్ కి. Park station to Central Railway Station. పార్క్ స్టేషన్ నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్ కి. Central Railway Station to Perambur Railway Station. సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి పెరంబూర్ రైల్వే స్టేషన్. Then Perambur Railway Station to Rajahmundry Railway Station. పెరంబూర్ రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్. How I travel? నేను ఎలా ప్రయాణం చేయగలను? Now very easy. కానీ ఇప్పుడు చాలా తేలిక. I'm just put my post in the social media. నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైనా ప్రాంతానికి వెళుతుంటే ఆ Two పోస్టర్ brother waiting in the Potteri railway station. పోస్టర్ పెట్టగానే ఫేస్బుక్ లో ఒక ఇద్దరు బ్రదర్స్ ఆ పొత్తేరి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తారు నా The కోసం. outside of the Potteri railway station. ఆ In the bus స్టేషన్ stand here. ఆ స్టేషన్ బయట కొంచెం. Okay. I'm just to get down. నేను దిగుతాను అక్కడ I ఆగితే. don't know. నాకు తెలియదు. But he took my bags and give 1 cup of coffee. ఆయన ఏం చేస్తాడు, అక్కడ దిగ్గానే ఒక కప్పు కాఫీ ఇస్తారు నాకు తాగమని. I'm just to sit and drink the coffee. నేను అక్కడ కూర్చొని కాఫీ తాగి. Already he got the local ticket. వెంటనే లోకల్ టికెట్ ఉంటుంది. That's to park. అక్కడ నుంచి పార్క్ కు వస్తాను. I'm just moving park. పార్క్ కు వచ్చిన తర్వాత Then I am goes to Central Railway Station, ఆ MGR తర్వాత railway station. అక్కడ నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్ కి వెళ్తాను. That place 2 friends. అక్కడేమో ఇద్దరు స్నేహితులు ఉంటారు. 2 pastor. ఇద్దరు పాస్టర్స్ Waiting. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. Snacks and tea. Coffee. కాఫీకి స్నాక్స్ ఇప్పిస్తారు నాకు. Okay. I'm waiting few minutes. అక్కడ కొన్ని నిమిషాలు వెయిట్ చేస్తాను. They book ticket and everything, local ticket. అక్కడ నుంచి లోకల్ టికెట్ బుక్ చేస్తారు. They take care of my bag and everything. అన్నీ కూడా నా బ్యాగ్ నా లగేజ్ అంతా పట్టుకుంటారు వాళ్ళే. Then I goes to Perambur railway station. సెంట్రల్ నుంచి పెరంబూర్ రైల్వే స్టేషన్ కి వెళ్తాను. Then I'm started to Rajahmundry. I reach. అక్కడ నుంచి రాజమండ్రి వస్తాను. రాజమండ్రి వచ్చేస్తాను. Before I enter railway station, Jeevan is there. నా ట్రైన్ రైల్వే స్టేషన్ కు వచ్చి నేను దిగే లోపే అక్కడ జీవన్ ఉంటాడు. I'm just to turn like. నేను ఇలా తిరగగానే Jeevan Anna took my bag. జీవన్ వచ్చి నా బ్యాగ్ పట్టుకుంటాడు. Why? ఎందుకు? We have the load of Christian families throughout the world. ఎందుకంటే ఈ విధంగా మన ప్రపంచమంతా కూడా క్రైస్తవ కుటుంబాలు అనేవి ఉన్నాయి. I'm not fear how can to carry my bag, how to move, where I want to go. నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ లగేజ్ అంతా ఎలా మోసుకుని వెళ్ళాలి, దాని గురించి ఇప్పుడు నాకు బాధ లేదు, చింత లేదు. How can to get like friendship? How can to get the friendship? ఎలా స్నేహితులుగా ఎలా స్నేహాన్ని పొందగలను, ఎవరు తెలిసిన వాళ్ళు లేరే, ఎలా స్నేహితుల్ని చేసుకోగలను? Belongs to love. అది ఎలా స్నేహితులుగా చేసుకోగలము అంటే ప్రేమ ద్వారా చేసుకోగలం. Who show this love? ఎవరు ప్రేమ చూపించారు? Jesus loves me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. He told, ఆయన you ఏమన్నాడంటే, also love one another. ఆయన ఏమన్నాడు, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. When I start to love one another, ఎప్పుడైతే ఒకరిని ఒకరు ప్రేమించడం ప్రారంభిస్తామో immediately now the Babe also love me.
వెంటనే ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు నేను ఆయన్ని ప్రేమిస్తాను. Okay? అవునా? Before I know the started in the Dunamis class, డూనామిస్ క్లాసెస్ ప్రారంభం అవడానికి ముందు Bobby informed me, Anna, when you come, brother, when you come. నేనంటూ అన్న మీరు వచ్చినప్పుడు నాకు చెప్పండి అంటాను. Okay? Before I know, later only I know the class started and the date booking and everything. చూడండి, అంటే తర్వాతే ఎప్పుడు క్లాస్ ప్రారంభమవుతుంది, టికెట్స్ ఇవన్నీ తర్వాతే తెలుస్తుంది, కానీ దానికి ముందే. Understand? The Christian love model is very effective to join together to the whole world, whole families. క్రైస్తవ ప్రేమ యొక్క ప్రభావము ఎలాగుంటుందంటే ప్రపంచమంతా ఉన్న క్రైస్తవులను, దేవుని బిడ్డలందరినీ మమైకము చేస్తుంది, ఒకటిగా తీసుకుని వస్తుంది. But you are not enter the family of Christian. ఒకవేళ క్రైస్తవ కుటుంబములోనికి నువ్వు ప్రవేశించకపోతే You have the fear. నీకేముంటదంటే భయం ఉంటుంది. The fear only occupied. ఆ భయమే నిన్ను ఆక్రమిస్తుంది. The fear damage in our family. ఆ భయం అనేది నీ కుటుంబ జీవితానికి హాని చేస్తుంది. And the fear enter in through the sin enter in our families. ఈ పాపము ద్వారా భయం అనేది నీ కుటుంబాల్లోకి ప్రవేశిస్తుంది. The sin destroying in our life. ఈ పాపము అనేది మీ జీవితాలను పాడు చేస్తుంది. In the sin damage in our body. ఈ పాపము అనేది మీ దేహాన్ని గాయపరుస్తుంది. The sickness, weakness enter in our body. ఈ బలహీనత, రోగము మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. Finally you against God. చివరిగా ఇక దేవునికే నీవు విరోధిగా మారిపోతావు. You join the kingdom of darkness. చివరికి నువ్వు అంధకార సంబంధమైన సాతాను రాజ్యంలో చేరిపోతావు. Anyone that stage you are having here, ఒకవేళ అలాంటి దశలో ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే today repent. ఈ రోజే మారు మనసు పొందండి. To like to join the Christian family. మరలా క్రైస్తవ కుటుంబములో చేరాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పండి. Ask the God to repent. దేవా, నేను మారు మనసు పొందుతాను ప్రభువా అని అడగండి. God ready to teach you how you can manage in our family, how you can love in our family and everything. మీ కుటుంబములో నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు మీకు బోధించడానికి సిద్ధముగా ఉన్నారు. So the rejection always you break the positive, the motivation. ఈ తిరస్కరణ అనేది ఏం చేస్తుంది అంటే అనుకూలమైన విధంగా ఆలోచింపనీయకుండా, అభ్యుదయమైన విధంగా ఆలోచింపనీయకుండా చేస్తుంది. Immediately the negative rejection affects on a person. ఏమవుతుందంటే ఈ తిరస్కరణ అనేది ప్రతికూలమైన విధంగా ఒక వ్యక్తి మీద ప్రభావం చూపుతుంది. Negative rejection enter in our body. ఈ ప్రతికూలమైన తిరస్కరణ అనేది నీ శరీరంలోనికి ప్రవేశిస్తే, when the negative rejection sense of being unwanted and no value feel like this. ఎప్పుడైతే ఈ ప్రతికూలమైన తిరస్కరణ, తృణీకరణ అనేది నీలోనికి ప్రవేశిస్తుందో వెంటనే నీకేమనిపిస్తుందంటే నేను ఒంటరి వాడిని అయిపోయాను, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనే ఒక భావన నీలో కలుగుతూ ఉంటుంది. You feel same. నీకే ఎలా ఉంటుంది? అవమానముగా నువ్వు అవమానపడిన స్థితిలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది. Okay? When you enter the negative rejection fear, ఎప్పుడైతే ఈ ప్రతికూలమైన తిరస్కరణ భయము నీలోనికి ప్రవేశిస్తుందో immediately you feel the wrong. వెంటనే నీలో ఏదో తప్పున్నట్లుగా అనేది నీకు ఫీల్ అవుతూ ఉంటుంది. The evil spirit teach you to deeply wrong in our personal attitudes. ఈ అపవిత్రాత్మ నీకేం నేర్పిస్తూ ఉంటాడంటే, లోపల ఉండి ఏం చెప్తూ ఉంటాడంటే నీ జీవితంలో ఏదో తప్పు ఉంది, నీవు చాలా తప్పు చేశావు, నీ వైఖరి బాగోలేదు అని నిన్ను ఎంతగానో బాధిస్తూ ఉంటాడు. When you feel deeply wrong in your mind, automatically you feel unworthy. ఎప్పుడైతే నీ మనసులో నువ్వు నేను తప్పు చేశాను అనే భావన ఎక్కువగా కలుగుతూ ఉంటుందో వెంటనే నేను అయోగ్యుడిని, అపాత్రుడిని, దేనికి పనికిరాని వాడిని అనే భావన మీలో ఉంటూనే ఉంటది. I am unworthy. నేను అయోగ్యుడిని, I can't do anything right. నేను ఏది సరిగ్గా చేయలేను. So like the feeling ended. అటువంటి భావనలు మీలోనికి వచ్చేస్తాయి. That feeling when overcome in our spirit, ఎప్పుడైతే ఇటువంటి ఫీలింగ్స్ ని, ఇటువంటి భావములను మీరు ఆత్మలో జయిస్తారో automatically the next sense
enter in our body, unwanted person. వెంటనే అంటే ఇటువంటి భావనలు, ఇటువంటి ఫీలింగ్స్ అనేవి మీ ప్రాణము మీద, మీ ఆత్మ మీద ప్రభావం చూపిస్తాయో వెంటనే ఎటువంటి తలంపుకి వచ్చేస్తుంది అంటే ఇక నేను దేనికి పనికిరాను అనే ఒక తలంపు మీలోకి వచ్చేస్తుంది. In your family teach you right also, you are not శ్రేష్టమైన వస్తువులు, అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. wealth, study, everything is better. అక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్ని చదువు కూడా చక్కగా చెప్పించగలరు, అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. That reason my grandfather to go in his house. ఆ కారణాన్ని బట్టి మా తల్లిదండ్రులు మా తాతగారింటికి పంపించారు, మా తాతగారు కూడా నన్ను తీసుకుని వెళ్ళారు. But my understanding is wrong. కానీ నేనేమనుకున్నాను, మా తల్లిదండ్రులను అపార్థం చేసుకున్నా. The evil spirit teach me the sense of mind is entirely changed to unwanted one. చూడండి, ఈ అపవిత్రాత్మ, ఈ దుష్ట ఆత్మ నాకు ఏం నేర్పించింది అంటే, మీ తల్లిదండ్రులు నిన్ను ఇష్టపడడం లేదు, నువ్వు వారికి ఎందుకు పనికిరావని నిన్ను ఇక్కడికి పంపించేశారు అనే ఒక బోధ నాకు చేసింది. నేను అపార్థం చేసుకున్నాను. So I think my mom and dad think is outside, there is no needed one, unwanted one like. నేనేమనుకున్నాను, ఇక నేను మా తల్లిదండ్రులకు అవసరం లేని వాడిని, పనికిరాని వాడిని, అందుకే నన్ను ఇక్కడికి పంపించేశారు, నేను ఒక బయటవాడిగానే ఉన్నాను వారికి అనే భావన నాలో కలిగింది. When the sense enter in our family life, the wife thinking I unwanted, the husband think I unwanted one. ఇటువంటి భావన ఎప్పుడైతే కుటుంబ జీవితంలోనికి ప్రవేశిస్తుందో వెంటనే భర్తేమో నేను దేనికి పనికిరాని వాడిని, ఎవరికి ఉపయోగం లేని వాడిని, భార్య కూడా నేను ఎవరికి ఉపయోగం లేని దాన్ని అనేది ఆలోచన కలుగుతుంది. Children also thinking like this. పిల్లలు కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. So such the enter unwanted things, the searching some other boy or some other girl. కాబట్టి ఇటువంటి అనవసరమైనవి లోపలికి వచ్చినప్పుడు, ఇటువంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఇక వేరే వాళ్ళని, బయటున్న అమ్మాయిని, బయటున్న అబ్బాయిని వెతకడం ప్రారంభిస్తారు. Okay, సరేనా? you should teach very clearly, you are the lovable one in my family. నా కుటుంబములో నీవే ప్రేమించదగిన వాడివి, లేక ప్రేమించదగిన దానివి అని, నువ్వెంతో నాకు ఇష్టము అని చెప్పాలి. Okay, parents should be hug the children to encourage. తల్లిదండ్రులు అనేవారు పిల్లల్ని హత్తుకొని వారిని ప్రోత్సహించాలి. One boy told me, ఒక అబ్బాయి నాతో ఇలా అన్నాడు, now my young age time, నా యవన కాలం మందు I share about something. My mom is like a friendly. నా తల్లి ఒక స్నేహితురాలుగా ఉంటే నేను కొన్ని విషయాలు చెప్పాను అన్నాడు. So one boy watched very careful like this. ఒక అబ్బాయి చాలా దూరం నుండి చూస్తూ ఉన్నాడు. You share about everything like friend in your mom? Like, అంటే ఒక స్నేహితురాలుతో చెప్పినట్లు మీ అమ్మతో అన్నీ చెప్తావా? he told, sorry. అతను అన్నాడు, నేనైతే అలా చెప్పలేను In అన్నాడు. my family, మా ఇంట్లో my mom and dad, మా అమ్మ మా నాన్న like a chief minister, like a prime minister, like a president. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళలేను. I can't meet in normally. నార్మల్గా వాళ్ళని నేను కలవటం కూడా కుదరదు. The prime minister not given the time for me. ఆ ప్రధానమంత్రి నాకు టైం ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. But your family is entirely different. కానీ మీ కుటుంబము మొత్తం వ్యత్యాసంగా ఉంది. I told you it's a God's family. నేను అన్నాను, ఇది దేవుని కుటుంబం, ఇలాగే ఉంటుంది అన్నాను. Okay, God's family, no needed appointment in the family of the member. దేవుని కుటుంబములో ఈ కుటుంబస్తుల మధ్య ఒకరిని ఒకరు కలవడానికి అపాయింట్మెంట్ ఏమీ అవసరం లేదు. Can watch morning to until evening and night time, the bedtime and the dining table time. In every time you can share about something to the personal and everything. చూడండి, ఉదయం కలవచ్చు, మధ్యాహ్నం కలవచ్చు, డైనింగ్ హాల్ దగ్గర కలవచ్చు, ఎప్పుడైనా కలవచ్చు, వ్యక్తిగతంగా అన్ని విషయాలు పంచుకోవచ్చు. దీనికేమి హద్దులు పరిమితులు ఏమీ లేవు. Okay, సరేనా? so when enter the negative sense in our life, then you loss of love. ఎప్పుడైతే ఈ ప్రతికూలమైన చెడ్డ భావన నీలో కలుగుతుందో ప్రేమను కోల్పోతావు. But the sense enter, automatically they feel that other can, but I can't do. ఇటువంటి భావన లోపలికి ప్రవేశించగానే వీళ్ళు ఏమనుకుంటారంటే, నా వల్ల అయితే కాదు, బయట వారు చేయొచ్చేమో కానీ నా వల్ల కాదు, నేను చేయలేను అనే భావన వీరిలో ఉంటుంది. I told anything in my, sometime the believers, you sing a song. కొన్నిసార్లు విశ్వాసులను చూచి ఒక పాట పాడమంటాం. Sorry. వాళ్ళు ఏమంటారు, అయ్యా నాకు రాదంటారు, I can't. నా వల్ల కాదు, నేను పాడలేను. You give that boy. ఆ అబ్బాయికి ఇవ్వండి అంటారు.
that girl. ఆ అమ్మాయికి ఏమంటే బాగా పాడద్దు అంటారు. Why? అవునా కదా? I think you feel rejected. ఎందుకంటే నువ్వు అలా అన్నప్పుడు నీ వల్ల కాదు, నిన్ను అందరూ తిరస్కరించారు అని నువ్వు But in అనుకుంటున్నావేమో. my church now, కానీ ఇప్పుడు మా మందిరంలో I call one boy, ఒక అబ్బాయిని పిలిచి sing few songs. కొన్ని పాటలు పాడు అంటాను. Immediately they're ready to sing. వెంటనే పాడడానికి రెడీ అయిపోతారు. Already prepared. ఆల్రెడీ సిద్ధపరిచాను వారు నా విధంగా. Okay? సరేనా? Last week also the end of the time, the starting time only. పోయిన వారం కూడా 10 o'clock only start the worship. Praise and worship. 10 గంటలకే స్తుతి ఆరాధన ప్రారంభించాం. Okay? 9:59 I call one boy, you sing few songs. 9:59కి ఒక అబ్బాయిని పిలిచి కొన్ని పాటలు పాడమని చెప్పాను. He lead the praise. వెంటనే అతడు స్తుతి ఆరాధనలో నడిపించాడు. హఠాత్తుగా చెప్పాను, ముందుగా చెప్పలేదు. Why you know? ఎందుకో తెలుసా? I told I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నారా, I accept you. నేను నిన్ను అంగీకరించాను, Don't worry. నువ్వు బాధపడొద్దు దేనికి, Whatever you sing, that's a song. నువ్వేం పాడినా అదే పాట అని చెప్పాను. Okay? If you sing perfect or not, it's no problem. నువ్వు ఎంత చక్కగా పాడావు, ఎంత అద్భుతంగా పాడావు, పాడినా పాడకపోయినా పర్వాలేదు, అది ముఖ్యం కాదు నాకు. But your song only for the purpose of worshiping the Lord. నీవు పాడే పాట దేవునిని స్తుతించుట కొరకే పాడాలి. Not releasing any cassette. ఏదో క్యాసెట్ ని రిలీజ్ చేయడం కోసం కాదు పాడే The విధానం. good singer singing only the cassette sold. మంచి పాటలు, మంచి గాయకులు పాడితేనే క్యాసెట్లు అమ్ముడవుతాయి. I am not like to produce any cassettes. నేను ఇప్పుడు ఏమి క్యాసెట్లు ఏమి రికార్డ్ చేయట్లేదు. I am only worship the Lord. నేను ప్రభువుని స్తుతించడం మాత్రమే, ఆరాధించడం మాత్రమే. Okay? My church, the boys only play the music. మా మందిరములో అబ్బాయిలు చిన్నపిల్లలే మ్యూజిక్ ప్లే చేస్తారు. One small boy play the drums. ఒక చిన్న బాలుడు డ్రమ్స్ ప్లే చేస్తాడు. The small drums kit the boy's father brought small kit. ఆ అబ్బాయి డ్రమ్స్ కొడుతున్నాడని ఆ అబ్బాయి తండ్రి చిన్న డ్రమ్ము డబ్బా డ్రమ్స్ తీసుకొచ్చాడు. చిన్నవి 2 ఉంటాయి కదా, Not 2. Is drum set like. డ్రమ్ సెట్ లాంటిదే తీసుకొచ్చాడు. Now the kids drum set. ఇప్పుడు చిన్న పిల్లల కోసం డ్రమ్ సెట్లు అమ్ముతున్నారు. Sit on the in the top to play ding 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 like. అలా మేడ మీద కూర్చొని ప్లే చేస్తూ ఉంటాడు. Very happy. చాలా సంతోషంగా ఉంటది. They bring the drums, sit the ground and play one week. ఒక వారం ఆ డ్రమ్స్ అక్కడ పెట్టుకొని కొడుతూ ఉంటారు. I told next week you come on the top. నేను తర్వాత ఏమంటానంటే పైన స్టేజ్ మీద కూర్చోమంటాను. You sit there and play. ఆ స్టేజ్ మీద ఉండి కొట్టు. And the day onwards every week they play on the top. అలా చెప్పిన మరుసటి వారం నుండి ప్రతి వారం కూడా స్టేజ్ మీద డ్రమ్స్ పెట్టి కొడుతున్నాడు. He buy one small chair. ఒక చిన్న కుర్చీ కొనుక్కున్నాడు ఆ చిన్న పిల్లోడు. They put on my church. ఆ చర్చిలోనే ఉంచాడు ఆ చైర్. Okay? Why? ఎందుకు? I am not interested to the proper one. అంటే ఏదో క్రమంగా ఏదో అందరూ పెద్ద పెద్దోళ్ళే రావాలి, వాళ్ళే చేయాలని నేను ఇష్టపడను. In the small children's willing to worship, they play music. ఆ చిన్న పిల్లలు ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి, సంగీతం వాయించాలి అనే కోరిక, ఆ ఇష్టం వారికి ఉంది. You encourage. వారిని ప్రోత్సహించండి అలా ఉన్నవారిని. Somebody told me. ఎవరు అన్నారు? Anna, your channel is a full unwanted things are happening. ఎవరో అన్నారు, అన్న మీ ఛానల్ చూస్తూ ఉంటే అనవసరమైనవన్నీ అనవసరంగా చేస్తూ ఉన్నారు. No editing, no cutting, nothing. ఏ ఎడిటింగ్ లేదు, కటింగ్ లేదు, అన్ని అనవసరమైనవి అన్ని ఉన్నాయి, అన్ని తీసేయచ్చు కదా అన్నారు. I told it is my church worship. నేను అన్నాను ఇది మా సంఘ ఆరాధన ఇలాగే ఉంటది అన్నాను. I trend for all. నేను అందరి కోసం అలా ఉంచేస్తాను. I am not called the professional leaders. ప్రొఫెషనల్ గా మంచి వృత్తి నైపుణ్యం కలిగిన వారిని పెట్టుకొని చేయించుకోను. Why? ఎందుకు? The God expecting only for love, not professional. ప్రొఫెషనల్ గా ఉండాలని ఎదురు చూడటం లేదు కానీ ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. Okay? సరేనా? In Tamil have one proverb. తమిళ్లో ఒక సామెత ఉంది. కాకైకు తన్ గుంజి పొన్ గుంజి. కాకై. కాకైకు తన్నోడ. అమ్మ కాకికి కాకి పిల్ల అంటే ఇష్టం, కోడికి కోడి పిల్ల అంటే ఇష్టం. కాకకి తన కుంజి అమ్మ ద గోల్డెన్ కుంజి. ఓకే, అంటే కాకికి తన బిడ్డ తన పిల్ల అంటే బంగారపు బిడ్డ, దానికి అలా చూసుకుంటది. ఓకే, అవునా? బట్ లుక్ లైక్ ఇట్స్ గుడ్. కానీ చూడటానికి కాకి పిల్ల బాగుంటుందా?
You like the crow? No. ఆ కాకంటే మీకు ఇష్టమా? But if you have, I give you one peacock, you can like hug like. కానీ ఒక నెమలని ఇచ్చాననుకోండి, దాన్ని మీరు ఉంచుకుంటారు, ఇష్టపడతారు. Okay. But what happened? No. కానీ ఏమవుతుందో తెలుసా? That mother and father love the children. కానీ ఆ కాకి అంటే ఆ పిల్లలను ఆ తల్లి తండ్రి అది దాన్ని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. Our father loves you. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. Okay, I am son of God. నేను దేవుని కుమారుణ్ణి. My God loves me. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. He is my father. ఆయన నా తండ్రి. Okay. అవునా? Whatever I know, that's God loving. నాకు తెలిసిన దాంతో నేను దేవుని ప్రేమిస్తున్నాను. That's all, very simple. అంతే. Whatever I know. నాకు తెలిసిందే. I'm not a good singer. నేను పెద్ద పాట గాయకుడినేమీ కాదు. But I worship. కానీ నేను ప్రభుని ఆరాధిస్తాను, స్తుతిస్తాను. I'm not a good teacher. నేను గొప్ప పెద్ద బోధకుడినేమీ కాదు. But I teach. కానీ నేను బోధిస్తాను. You are all loving, no? మీరందరూ కూడా ఇష్టపడుతున్నారా టీచింగ్ని? Why? ఎందుకు? My father God love me. నా తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమిస్తాడు. So that's the reason I boldly stand before you to teach. ఆ కారణము చేతనే మీ ఎదుట నిలబడి బోధిస్తూ ఉన్నాను. My English, it's not a professional English. నా ఇంగ్లీషు అంత నైపుణ్యత కలిగిన ఇంగ్లీష్ ఏమీ కాదు. Okay? అర్థమవుతుందా? A professor hear my teaching, this is English. ఎవరైనా పెద్ద ప్రొఫెసర్ నా బోధ విన్నాడనుకో, ఓహో ఈయన మాట్లాడేది ఇంగ్లీషేనా అని హేళన చేస్తారు. Don't worry. నేను దాని గురించి పట్టించుకోను. But I can convey. కానీ ఒక విషయాన్ని నేను అర్థమయ్యే విధంగా చెప్పగలను. That's enough. అది చాలు, అర్థమైతే చాలు. One time I'm in Singapore. ఒకసారి నేను సింగపూర్లో ఉన్నాను. One Bangladesh boy ఒక బంగ్లాదేశ్ అబ్బాయి like to share something in the owner. ఆ బంగ్లాదేశ్ అబ్బాయి యజమానునికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. They don't know English. అతనికేమో ఇంగ్లీష్ తెలీదు. They try to action like. ఏదో చెప్పడానికి వాడు నానా పాటలు పడుతున్నాడు యాక్షన్స్లో. Finally one person to interact two person. సరే ఈ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో దూరి అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్పాలో అని ప్రయత్నిస్తున్నాడు ఇతను. They try to help. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? వాళ్ళిద్దరికి ఆ సంభాషణను అర్థమయ్యే విధంగా సహాయపడుతున్నాడు. The Bangladesh boy immediately told like this. ఈ బంగ్లాదేశ్ అబ్బాయి తక్షణమే ఇలా అన్నాడు, ఐ టాక్ నేను మాట్లాడతా, you talk, ఐ టాక్ నువ్వు టాక్, why you middle talk. అర్థమైందా? ఐ టాక్ నేను మాట్లాడతా, అతను మాట్లాడతాడు, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు అనేది ఇంగ్లీష్లో అలా గ్రామటికల్గా. I am laughing. నేనేమో నవ్వుతున్నాను. At the day onwards, ఆ రోజు నుంచి I also start to speak English. నేను కూడా ఇక అతన్ని చూసి నేనే ఇంగ్లీష్ మాట్లాడదామని డిసైడ్ అయ్యా. Before I am not speaking. అంతకుముందు ఇంగ్లీష్ మాట్లాడేవాడిని కాదు. Anybody share about anything in English, I am escape. ఎవరైనా ఇంగ్లీష్లో చెప్పడం మొదలెడితే Like. నెమ్మదిగా జారుకుని వెళ్ళిపోయేవాడిని టాటా చెప్పేసి. But when I saw that conversation, ఎప్పుడైతే ఆ సంభాషణ ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం చూశానో, I am never forget the conversation. ఇప్పటికీ వాళ్ళిద్దరి సంభాషణని నేను మర్చిపోను. I talk, you talk, why you middle talk. Convey. ఏదో ఒక విధంగా The owner understand. ఆ ఓనర్కి అర్థమైంది ఏం చెప్పాడు. Okay, your praise, your worship, your love, everything Father God understand. నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన, నీ పాటలు నువ్వు ఏం చేసినా అది తండ్రి అయిన దేవునికి అర్థమవుద్ది. Don't fear. భయపడద్దు. Don't be shame. సిగ్గుపడద్దు. Okay, ఎలా ఉంటుందా అని. give the chance, use. నీకు అవకాశం ఇస్తే దాన్ని ఉపయోగించు. Okay, if you want dancing. డాన్స్ చేయాలి అనుకుంటే డాన్స్ If you want చేయండి. sing. పాడాలి If you want అనుకుంటే clap, పాడండి. చప్పట్లు కొట్టాలంటే చప్పట్లు కొట్టుకోండి. Our God is willing to hear in our voice. నీ స్వరాన్ని తండ్రి వినాలి అని ఆశపడుతున్నాడు. Okay, it is very easy. ఇది చాలా తేలిక. But the evil one
కానీ ఈ అపవిత్రాత్మ always change in our sense of understanding. అపవిత్రాత్మ అనేది మీరు అర్థం చేసుకునే దాన్ని మార్చేస్తాడు. Okay, సరేనా? understand? అర్థమవుతుందా? The time it's not enough. టైం సరిపోదు ఇప్పుడు. Already 10 minutes extra. అప్పటికే 10 నిమిషాలు ఎక్కువ So I will తీసుకున్నాం. meet you tomorrow. రేపు కలుద్దాం మరలా. Tomorrow the last day. రేపు చివరి రోజు. Dispatch. రేపుడితే ఇక వెళ్ళిపోవడమే. Okay. Tomorrow I teach you some for the rejection. రేపు తిరస్కరణ గురించి మరికొన్ని విషయాలు And చెప్తాను. lead some deliverance. మరలా కొంచెం విడుదల ఉంటది. Tomorrow also have one more deliverance session. మరొక డెలివరెన్స్ సెషన్ ఉంటది రేపు కూడా. Don't worry. బాధపడకండి. I have some problem like. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. Okay, tomorrow also I have the deliverance session. రేపు కూడా డెలివరెన్స్ సెషన్ ఉంటది. Okay, at the time you prepare yourself to attend the deliverance in full hearted. కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఆ డెలివరెన్స్ లో పాల్గొవాల్సిందిగా ముందే చెప్తూ ఉన్నాను. God deliver you. దేవుడు మిమ్మల్ని డెలివరీ And చేస్తాడు. also give one question time. అదే విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ If అనే you have సమయం. any question, you just wrote in our note. ఏమైనా సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు ఉంటేనే రాసుకొని అడగండి. Tomorrow ask a question. రేపు అడగండి ప్రశ్నలు. I give you answer. కొన్ని జవాబులు మీకు ఇస్తాను. Okay. సరే. God bless you. దేవుడు Tomorrow we will meet you. దేవుడు దీవించును గాక. మరలా రేపు కలుసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరం ప్రార్థన చేసుకుందామండి.